బ్రహ్మనాయుడు గారు మొన్న ఎన్నికలు అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఇంటి ఫోటో ఒక ఏరియల్ వ్యూ అవును. ప్రధాన పేపర్ లో వేశారు పెద్ద ఫోటో. ఫస్ట్ అది నీ ఫోటో చూడంగానే నాకు అర్థం కాలేదు. కాంపౌండ్ వాళ్ళకి 30 అడుగుల ఎత్తులో ఐరన్ షీల్డ్స్. అవును, భారీ భద్రతా వలయం దేశంలో అది దేశంలో ఏ ముఖ్యమంత్రికి కనీసం ప్రధానమంత్రి ఉండదేమో. మోదీ గారి ఇంటికి కూడా అంత భద్రత, అది వాస్తవం. అంత భద్రత మోదీ గారి ఇంటికి పిఎం ఆఫీస్ కి అటువంటి 30 అడుగుల నాకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడుగుతానేమో అనిపించలే చూడంగానే. ఇజ్రాయెల్ లో ఐరన్ డోమ్ ఉంటది, క్షిపణులు వస్తుంటే క్షిపణులు తిప్పుకొట్టడానికి ఐరన్ డోమ్ ఉంటది, దాని నుంచి యాంటీ క్షిపణి మిసైల్ కొడతాయి. అటువంటి సెటప్ కనపడింది. రేపు కోర్టులో వేస్తారేమో నాకు ఇజ్రాయెల్ యాంటీ డోమ్ కావాలి, అది పెట్టుకుంటారు ఇక్కడ అని అడుగుతారేమో. అసలు ఎవరన్నా అడుగులు ఐరన్ షీట్స్ పెట్టుకొని దానిలో పెట్టుంటారు. అంటే ఏంటి, నువ్వు ఇంటి నుంచి బయటకు వస్తే బయట ఎవరో కనపడరు. ఇంకా నువ్వు లోపల ఇంట్లో నుంచి కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, వస్తే బయట ఎవరు కనపడరు. ఇంకా అంటే ఏంటి, ప్రజా జీవితంలో ఒక ప్రజానాయకుడికి ఉండే లక్షణాలు కావాలి. జనరల్ గా సెక్యూరిటీ ఏం చూస్తామంటే కాంపౌండ్ వాల్ మీద ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ చూస్తుంటాం. ఎలక్ట్రికల్ ఫెన్సింగ్లు అన్ని ఉంటాయి, అంత అలా చూస్తాం. కానీ 30 అడుగులు ఎత్తా. అలాగే ఆయన మనస్తత్వం ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రిని చూడలేదు మనం. చెట్లు నరికించేయటం, పరదాలు కట్టించేయటం, స్కూల్ మూయించేయటం, బస్సులు లాగే ఏ ముఖ్యమంత్రి మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్రే కాదు, బహుశా ఏ రాష్ట్ర చరిత్రలోనూ ఇటువంటి చూడం. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఎస్ఎస్జి చట్టం, స్పెషల్ సెక్యూరిటీ గార్డ్ చట్టం 2023, దానిలో ఆక్టోపస్లు, గ్రేహౌండ్లు, వీళ్ళందరూ ఎన్ని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా మానసికమైన ఒత్తిడి అని ఉందా అని చెప్పేసి నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఒక సాధారణ మామూలు ప్రజా జీవితంలో ఒక క్షేత్రస్థాయి నుంచి పనిచేసి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజా జీవితం నుంచి పైకి వచ్చినాడు, ప్రజలతో మమేకమయ్యి అందరితోనూ, అది ఆబాల గోపాలంతోనూ, కార్మిక కర్షక రైతు అందరితో కలిసి పైకి వస్తేనే ఆ స్థాయికి వస్తారు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అవుతారు. అటువంటి వ్యక్తులకి రానటువంటి ఆలోచనలు ఈయనకి వస్తున్నాయంటే మరి నేను రెడీమేడ్ ముఖ్యమంత్రి లేకపోతే ఏంటా, ఆయనకి ఏమైనా మానసిక ఒత్తిడి ఉందా అనుమానం కలుగుతుంది. ఈరోజు జెడ్+ సెక్యూరిటీ ఉన్నప్పటికీ లేదన్నట్టు భ్రమ కల్పిస్తూ ప్రభుత్వం ఇస్తుంది జెడ్+ సెక్యూరిటీ, మళ్ళీ ప్రభుత్వమే చంపేస్తుంది అంటుంది. ప్రభుత్వమే నన్ను అంతకుముందు ప్రయత్నం ఏసీ ఆగిపోతారంటే డోర్లు ఓపెన్ కావాలంటే డోర్లు ఓపెన్ కానీ కూడా నేను చంపేసి చూస్తున్నాను. నవ్విపోతాడండి. అంటే 40% ఓటు బ్యాంకు, దాదాపు 38 నుంచి 39% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఓ పార్టీ అధినేత కాబట్టి, సో మరి ఆయన మీద కుట్ర పన్నితే ఆ ఓట్ బ్యాంకుని విచ్ఛిన్నం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా ఆలోచించి ఉండొచ్చేమో. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఇందని చెప్పాను కదా, ఆ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 2019లో 40% ఓట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి జెడ్+ సెక్యూరిటీ తీసేసి 2+2 కానిస్టేబుల్ పెట్టిన ప్రబుద్ధులు ఎవరు? 2+2 కానిస్టేబుల్ పెట్టిన ప్రబుద్ధులు ఎవరు? మీరు చెప్పిన ఉద్దేశాలు అప్పుడు ఆయనకు ఉన్నాయి, మాకైతే లేదు. అందుకని జెడ్+ సెక్యూరిటీ ఇచ్చాం. 59 మంది రౌండ్ ది క్లాక్, 59x3 24/7 ఉన్నారు. జామర్లు ఉన్నాయి, పైలట్ ఉంది, అన్ని ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంది. మాకు ఎటువంటి దురుద్దేశాలు లేవండి. ఏదైనా ప్రజాస్వామ్యంగానే వెళ్తాం. అప్రజాస్వామికంగా ప్రవర్తించి ఈ రోజు నీరో చక్రవర్తి లాగా, నియంతలాగా నాకు బెటాలియన్ ఫోర్స్ కావాలి, 1000 మంది కావాలి, ఎస్ఎస్జి కావాలి, ముఖ్యమంత్రి ఇవ్వండి, ఎన్ని ఏంటంటే నవ్విపోతున్నారు, నాకేంటి సిగ్గు అలా ఉంది ఈ వ్యవహారం.